హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ముంబై వర్సెస్ సిఎస్కే జరగబోతుంది. ఈ సెకండ్ మ్యాచ్. ఆల్రెడీ ఒక మ్యాచ్ జరుగుతుంది, పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ. సో ఈరోజు సండే కాబట్టి రెండు మ్యాచ్లు ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందే. సో ఈరోజు సెకండ్ మ్యాచ్గా ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ అండి రెండు రిక్వెస్ట్లు. ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు క్రికెట్కి సంబంధించి. సో ఈ బెట్టింగ్స్ అనేవి మీ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాలను నాశనం చేస్తాయి కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. సో మా ఛానల్ తరపున మీకు అవినవ్వ. సో రెండు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. సో వీడియోలోకి వెళ్దాం. సో ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరగబోతుంది. సో ఆల్రెడీ సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ జరిగింది, సిఎస్కే నెగ్గడం జరిగింది ఆ మ్యాచ్లో. సో ఇప్పుడు ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే అంటే హోమ్ గ్రౌండ్లో. సో ఎప్పుడైనా టీం పేరు ముందు చెప్తున్నామంటే అది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరుగుతున్నాడు. ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే అంటే ముంబై ఇండియన్స్ సంబంధించిన హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరగబోతుంది అన్నట్టు అర్థం. సో ముంబై ఇండియన్స్ సంబంధించి స్క్వాడ్ ఎవరు ఉంటారంటే సేమ్ లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఉంటుండొచ్చు అని అనుకుంటున్నాను. చేంజెస్ అయితే లేకపోవచ్చు. సో టీం చూడండి: హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బోల్ట్, నమన్దీర్, కరణ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటుండొచ్చు ఈ మ్యాచ్లో కూడా. రైన్ రికల్టన్, దీపక్ చాహర్, విల్ జాక్స్, శాంట్నర్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది ప్లేయింగ్ 11లో. వీళ్ళలో నుంచి ప్లేయింగ్ 11 ఆడవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా కండిషన్ బట్టి, ఆ మ్యాచ్ యొక్క పరిస్థితిని బట్టి తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇదే టీం ఆడే ఛాన్సెస్ ఉంది. లాస్ట్ మ్యాచ్లో ఆడిన టీం అయితే ఆడకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఆడిన టీం ఆడకపోవచ్చు కదండి, లాస్ట్ మ్యాచ్లో ఆడిన టీమే ఆడొచ్చు అనమాట. సో అంటే ఏ చేంజెస్ కూడా లేకపోవచ్చు ఈ ముంబై స్క్వాడ్లో. సో ఇక్కడ చూడండి, చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ పిక్ ఉంది, కానీ ఆయన ఇంజరీ కారణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యారు. సో ఇప్పుడు కెప్టెన్గా ఎవరు ఉన్నారంటే మహేంద్ర సింగ్ ధోని. సో వీళ్ళ టీంలో కూడా లాస్ట్ టైం మ్యాచ్లో గెలిచినటువంటి టీమే ఉంటుండొచ్చు. వాళ్ళు ఎల్ఎస్జితో ఆడడం జరిగింది, సో వాళ్ళే ఉండే ఛాన్స్ ఉంది. సో దీంట్లో చూడండి ఎవరు ఉంటారు ప్లేయింగ్ 11లో అంటే, సో ఇక్కడ చూడండి మహేంద్ర సింగ్ ధోని, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్ లాస్ట్ మ్యాచ్లో ఆడారు, ఈ మ్యాచ్లో కూడా ఆడే అవకాశం ఉంది. తెలుగు అబ్బాయి, తెలుగు స్టేట్ సంబంధించినటువంటి అబ్బాయి. సో ఆడే అవకాశం ఉంది. ఖలీల్ అహ్మద్, పతిరానా ఈరోజు ఉంటారో లేదో చూద్దాము. సో నూర్ అహ్మద్, నెక్స్ట్ జామీ ఓటన్ ఆడే అవకాశం ఉంది ఈరోజు కూడా. రచిన్ రవీంద్ర జడేజా, శివం దుబే, విజయ్ శంకర్. సో వీళ్ళే ఆడే అవకాశం ఉంది. చూద్దాం ఏదైనా మార్పులు చేర్పులు ఏమైనా చేస్తారో లేదో. సో ఈ ప్లేయింగ్ 11 దీంట్లో వీళ్ళే అండి. ముంబై ఇండియన్స్లో ఇందాక చెప్పిన వాళ్ళు, సిఎస్కేలో వీళ్ళు. సో మ్యాచ్కి వచ్చేసరికి ఎవరు గెలుస్తారు, ముంబై ఇండియన్సా సిఎస్కేనా అంటే, నా ఓటింగ్ పర్సెంట్ 55% ముంబై ఇండియన్స్కి ఇస్తాను. సో ముంబై ఇండియన్స్కి 55%, సిఎస్కేకు 45%. సో హేమాహేమిగా సరిపడే జట్లు అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇద్దరికి ఒకటే టైటిల్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ ఎవరు టైటిల్స్ నెగ్గారంటే ఇద్దరికి ఈక్వల్గా టైటిల్స్ ఉన్నాయి. సో ఎప్పుడు కూడా పోటీ గట్టిగానే ఉంటుంది ముంబైకి, సిఎస్కేకు. సో నా ప్రిడిక్షన్లో మాత్రం 55% ముంబై ఇండియన్స్కి ఇస్తాను, 45% సిఎస్కేకి ఇస్తాను. సో గెలిచేది ఎవరంటే మాత్రం ముంబై ఇండియన్స్. చూద్దాం ఎవరు గెలుస్తారో. T20లో ఏదైనా జరగవచ్చండి. ప్రిడిక్షన్ ఓన్లీ ఒక చిన్న ప్రిడిక్షన్, పెద్ద దానికి ఎక్స్పర్టీస్ అలాంటివి ఏం లేదు. ఒక వ్యూ కోసం చెప్పడం అంతే, అంటే నా పర్సెప్షన్ ఇలా ఉంటుండొచ్చు అని చెప్పడం మాత్రమే. సో మీ ఒపీనియన్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు, ముంబై ఇండియన్సా సిఎస్కేనా? సో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు అలాగే కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ముంబై ఇండియన్స్లో ఫైనల్ 11లో ఎవరు ఉండొచ్చు, అంటే ప్లేయింగ్ 11లో ఎవరు ఉండొచ్చు, సిఎస్కేలో ప్లేయింగ్ 11లో ఎవరు ఉండొచ్చు, దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి. మీకు తెలిసిన వాళ్ళతో దీని గురించి షేర్ చేస్తుండండి, అంటే మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము. జై హింద్.